ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, మీరు చూస్తూ ఉంటారు. ఇది పూజలు చేసిన రింగ్ కాదు. ఇది రాత్రుల్లో నిద్రపోయిన తర్వాత తెల్లవారుతో నా బాడీ ఎట్లుందో రెడీగా ఉందా, రెడీనెస్ కానీ స్లీప్ స్కోర్ వస్తుంది. నా నిద్ర ఎన్ని గంటలు పడుకున్నాను, సౌండ్గా పడుకున్నానా, డిస్టర్బెన్స్గా పడుకున్నానా, ఈరోజు నిద్ర సరిపోయిందా, లేదంటే ఇంకొక అర్ధ గంట నిద్రపోవాలనా, అది కూడా చెప్తుంది. ఇది అది కూడా చూస్తాను. ఎనర్జీ ఉందా కూడా, నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా, ఎంత ఎనర్జీ ఉంది, బాడీ ఎంత రెడీగా ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఆరోగ్యం, నేను మంచినీళ్ళు కూడా తాగితే ఒకసారి అంటూ ఉంటారు, కావాలంటే రాస్తూ ఉంటారు, కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు తాగే నీళ్లు కూడా ముఖ్యం. నా ఆరోగ్యం పోతే 2 రోజులు ఇంట్లో పడుకుంటే ఆ 2 రోజుల వల్ల నేను పని చేయలేను. నేను పని చేయకపోతే నష్టం ఎవరికి? ఈ రాష్ట్రానికే నష్టం. కాబట్టి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం. అందుకే మీరు చూస్తుంటారు నన్ను. ఎప్పుడు నేను సిక్ అయ్యానా, ఎప్పుడైనా లీవ్ తీసుకున్నానా చూశారు? ఎప్పుడు విన్నారా మీరు? లేదు కదా. దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. ఆ జాగ్రత్తగా ఉన్నా నేను మీకు కూడా పిలిపిస్తున్నా, రాష్ట్రంలో ఉన్న అందరికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది ఎట్లనేది నేర్పించమంటే నేర్పిస్తా. అయితే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే మీరు ఫాలో కండి. దానివల్ల మనం బతికున్నంత వరకు ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను అందుకే ఒక మాట చెప్పాను. విజన్ 2047లో నేను చెప్పింది, ఇప్పుడు మన తలసరి ఆదాయం 2,68,000. ఒకరికి 10 లక్షలు వస్తుంది, ఒకరికి 50,000 వస్తుంది, ఒకరికి 20,000 వస్తుంది. అందరి ఆదాయం, తలసరి ఆదాయం ఆవరేజ్ తీసుకుంటే 2,68,000. 23 ఏళ్ళలో నేను ఆలోచించేది దీన్ని 58 లక్షలు చేయాలనుకుంటున్నా. 58 లక్షలు. అది చేయాలంటే మీరు అంటారు సాధ్యమా అంటారు. సాధ్యం. టెక్నాలజీ వచ్చింది. నా సంకల్పం అది. అది రావాలంటే ప్రతి సంవత్సరం 15% మీ ఆదాయం పెరగాలి. ఈ సంవత్సరం మీకు వచ్చిన ఆదాయం తలసరి 2,68,000 అయితే దాంట్లో 15% దగ్గర ఒక 30,000 పెరగాలి. 35,000 పెరగాలి. రాబోయే సంవత్సరం 40,000 పెరగాలి. మళ్ళీ 60,000 పెరగాలి. అంటే ఎవ్రీ 5 సంవత్సరాలకి మీ ఆదాయం డబుల్ కావాలి. ఇప్పుడుండే 2,68,000 5 ఏళ్లలో దగ్గర 5 నుంచి 6 లక్షలు కావాలి. ఇది సాధ్యం. అందుకే హెల్తీ అంటే వెల్తీ, ఆదాయం పెంచే మార్గం, ఆరోగ్యంగా సమాజాన్ని నడిపించే మార్గం, ఆనందంగా ఉండే మార్గం నేను ఆలోచిస్తున్నా. సంపద, ఆరోగ్యం, ఆనందం, ఈ 3 నా సిద్ధాంతాలు. కాసేపు నవ్వుకున్నాం ఈరోజు మనం అందరం కూర్చొని. నాకు కూడా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత. ఒక నమ్మకం వచ్చింది. మా